గంగా జలలవ కణికా పీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసిన, అధీత అంటే ఆపోజిట్ పట్టిన, గంగాజల కొంచెం గంగాజలాన్ని పానం చేసిన, సకృదపి ఏన మురారి సమర్చ మురారిని నారాయణుని ఒక్కసారి అర్చించిన వాళ్ళను యముడు దగ్గరికి రాడు, వాళ్ళ దగ్గరికి యముడు వెళ్ళాడు. అక్కడ నిజంగానా అంటే అలా కాదు. అంటే మొదట ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ఈ శ్లోకం తోట. అంతేకాని ఒక్కసారి నారాయణుని స్మరిస్తే, అర్చిస్తే లేదా భగవద్గీతను పారాయణం చేస్తే యముడు రాడు అని అంటే ఇక ఆధ్యాత్మిక జీవితం చాలా సులభమైపోతుంది. అలా కాదని అడుగు పెట్టడానికి పని. ఇందాక ఈ అమ్మాయి కోటేశ్వరి ఏమన్నదంటే, జ్ఞానం కంటే కర్మను వదిలేయటం గొప్పది అంది. అర్థం చేసుకోండి. కర్మ చేయటం కష్టము, జ్ఞానం పొందటం కష్టమైనప్పుడు అది చేస్తే తేలిక కాబట్టి అది గొప్పది అని అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది నీకు కష్టము అన్నప్పుడు, నేను చెయ్యలేను అన్నప్పుడు ఇది చేసుకో అన్నాడు. కర్మ చేయటం కూడా నాకు కష్టము అన్నప్పుడు సరే ఏదో ఒక విధంగా కర్మ చేయి, చివరిలో భగవదర్పణమస్తు అని వదిలే, భగవంతుడికి వదిలే, అది ఇంకా సులభం. ఈ విధంగా దీనికంటే ఇది సులభం కాబట్టి అని చెప్పారే కానీ జ్ఞానం కంటే కర్మ గొప్పదేది కాదు. నా దగ్గరికి వస్తారు, స్వామీజీ మంత్రోపదేశం చేయండి అని బతివులు అంటారు. ఇంతకుముందు రోజుల్లో నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాడిని, అంత సులభంగా ఇచ్చేవాడిని కాదు. సరే ఇప్పుడంటే ఆ సందర్భాన్ని బట్టి ఏదో ఇస్తూ ఉన్నాము, కానీ నాకు ఇష్టం ఉండదు కొంతమందికి ఇవ్వడానికి. ఎందుకంటే మార్పు రాదు. మార్పు రానప్పుడు మనం ఇచ్చి ఏం లాభం అని అనిపిస్తుంది. కొంతమంది అయితే మూర్ఖులుగా తయారవుతారు, స్వార్థపరులుగా తయారవుతారు, పిసినరోడుగా తయారవుతారు. ఎందుకు బా ఇట్లాంటి శిష్యులు ఉన్నారు నాకు అని బాధ కలుగుతుంది కూడా. సరే ఇస్తాము. ఇచ్చిన తర్వాత స్వామికి ఏకాగ్రతగా ధ్యానం చేయలేకపోతున్నాము అని అంటారు. సరే జపం చేసుకోండి ఎక్కువ అంటాను. ఇంకొంతమంది వచ్చి జపం కూడా చేయలేకపోతూ ఉన్నాము. ఎంత సూక్ష్మ సాధన అయితే మనసుకు అంత కష్టం, ఎంత స్థూల సాధన అయితే మనసుకు అంత సులభం. జపం కూడా చేయలేకపోతున్నాము అన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా సరే మానస పూజ చేసుకొని మీరు మీ ఇష్టదేవత మంత్రాన్ని లిఖిత జపంగా రాసుకోండి. లిఖిత జపం తేలిక కదా, పుస్తకం ఉంటుంది, చూస్తూ ఉంటారు, పెళ్లి తీసుకుంటా ఉంటారు, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అని రాస్తూ ఉంటారు. అది కూడా తేలిక. అది కూడా చేయలేము అంటారు కొంతమంది. ఎందుకంటే చదువులేదు అంటే వాళ్ళు మీ ఊరోడు కాదు, మా ఊరు అట్లా అంటారు. మీ ఊరు అందరూ మంచివాళ్ళు అమ్మా, ఎందుకంటే నేను అట్లా కాకపోతే నాకు భోజనం కూడా పెట్టను. అప్పుడు అది కూడా చేయలేమంటే సరే మనం ఏమంటామంటే ఎన్నో మంచి పనులు చేయండి, గురు సేవ చేయండి, దాన్ని దేవుడికి అర్పించండి. ఇది చేయగలుగుతావా అంటే చేయగలుగుతామండి, ఇంకా చేయండి. జ్ఞానం పొందలేకపోతే ధ్యానం చేయి, ధ్యానం చేయలేకపోతే జపం చేయి, జపం చేయలేకపోతే లిఖిత జపం రాయి, లిఖిత జపం కూడా రాయకపోతే మంచి కర్మలు చేసి దేవుడికి అర్పించు చెప్తాం. అన్నంత మాత్రం జ్ఞానం కంటే గొప్పది కాదు. అర్థం చేసుకోండి. నహి జ్ఞానేన సదృశం అన్న, జ్ఞానంతో సమానమైనటువంటిది ఈ మూడు లోకాల్లోనూ నీ జీవితంలోనూ ఏది లేదు అని గీతాచార్యుడే చెప్పాడు. చీకటిగా ఉంది, నువ్వు ఏ పనులు చేయలేవు, కావాల్సింది ఏమిటి అంటే
ప్రకాశం, వెలుతురు. కమాన్, లైట్ ది ల్యాంప్ అంటే. అలాగే జీవితంలో అయోమయం, తికమకం, గందరగోళం, అజ్ఞాన ఆవృతం జ్ఞానం. జంతువులాగా మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే వీడికి జ్ఞానం లేదు. జ్ఞానం పొందాలి. దాంతో సమానమైంది ఇంకేదైనా ఉందంటే. కాబట్టి తెలుసుకోండి, భగవద్గీత అనేది అది పారాయణ గ్రంథం కాదు, ఉపన్యాస గ్రంథం కాదు, అది అనుష్ఠానం, ఆచరణ. నీ జీవితంలో వెళ్ళే కొద్దీ చిరునవ్వు తొంగి చూడాలి.